గూఢచర్యం ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ విధించిన మరణశిక్ష కేసులో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. జాదవ్కు విధించిన మరణశిక్షను తుది ఆదేశాలు ఇచ్చే వరకు నిలుపుదల చేయాలని పాకిస్తాన్ను ఆదేశిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ను ఐసీజే ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్ను దౌత్యపరంగా కలుసుకునేందుకు భారత్కు పూర్తి హక్కు ఉందని స్పష్టం చేసింది. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణదండనపై 3 రోజుల క్రితం 2 దేశాల వాదనలు ఆలకించిన అంతర్జాతీయ న్యాయస్థానం ఈ కేసులో తీర్పు వెలువరించింది. జాదవ్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా భారత్ వాదనలకు పూర్తి మద్దతు తెలిపిన న్యాయస్థానం తాము తుది ఆదేశాలు ఇచ్చే వరకు శిక్షను నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును అధ్యక్షుడు రోనీ అబ్రహం చదివి వినిపించారు. మరణశిక్షను నిలుపుదల చేయాలని ధర్మాసనంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. జాదవ్కు పాకిస్తాన్ ప్రసాదించిన 150 రోజుల క్షమాభిక్ష ఆగస్టులో ముగియనుండగా ఆ తర్వాత శిక్షను అమలు చేసే అవకాశం ఉన్నందున తమ తీర్పును అమలు చేసే విషయంలో తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని పాకిస్తాన్ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. Pakistan shall take all measures at its disposal to ensure that Mr. Jadav is not executed pending the final decision in these proceedings and shall inform the court of all the measures taken in implementation of the present order. 2. Unanimously decides that until the court has given its final decision, it shall remain seized of the matters which form the subject matter of this order. వియన్నా ఒప్పందాన్ని సాకుగా చూపి కుల్భూషణ్ను దౌత్యమార్గంలో భారత్ కలుసుకొనియకుండా చేస్తున్న పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. జాదవ్ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం అతణ్ణి దౌత్యమార్గంలో కలుసుకోవడానికి భారత్కు అనుమతివ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న వాదనలకు ఎలాంటి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. India asserts that the rights it is seeking to protect are those provided by paragraph 1 of Article 36 of the Vienna Convention. It follows from this provision that all states parties to the Vienna Convention have a right to provide consular assistance to their nationals who are in prison, custody or detention in another state party. Regarding Pakistan's arguments that first Article 36 of the Vienna Convention does not apply to persons suspected of espionage or terrorism, the court considers that at this stage of the proceedings, where no legal analysis on these questions has been advanced by the parties, గూఢచర్యం, దేశ విద్రోహ చర్యల ఆరోపణలపై 2016 మార్చిలో బలూచిస్తాన్లో జాదవ్ను అరెస్టు చేశామని పాక్ ప్రకటించింది. అనంతరం ఆయనకు ఆ దేశ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. వ్యాపార నిమిత్తం ఇరాన్లో ఉండగా జాదవ్ను పాక్ అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న భారత్ ఆయనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ఈ నెల 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మే 9న కోర్టు దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అనంతరం ఇరు దేశాల వాదనలు విన్న కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు మరణశిక్షను అమలు చేయరాదని తాజా తీర్పు వెలువరించింది.